మన బాడీలో ఫ్యాట్ తగ్గడానికి రోజువారీగా మనం కొన్ని సులభమైన అలవాట్లను అలవాటు చేసుకుంటే ఈ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అది ఏ విధంగానో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీకు ఎటువంటి టాపిక్ అవసరమైన, హెల్త్ పరంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వాటర్ అనేది మనం ఎక్కువగా తాగాలి డైలీ. ఎంప్టీ స్టమక్తో హాట్ వాటర్ తాగండి. భోజనం అయిన తర్వాత నైట్ హాట్ వాటర్ ఒక గ్లాస్ తాగండి. ఇట్లా తాగడం వలన ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఇంకా డైలీ 30 నిమిషాలు వాకింగ్ చేయండి. ఇట్లా నడవడం వలన ఫ్యాట్ అనేది తగ్గుతుంది. లిఫ్ట్కి బదులు మెట్ల మీద నడవండి. ఇంకా భోజనం అనేది సమయానికి తినండి. అలాగే భోజనం అనేది అసలు స్కిప్ చేయకండి. లేట్ నైట్ ఫుడ్స్ కూడా మీరు అవాయిడ్ చేయండి. షుగర్స్, జంక్ ఫుడ్స్, స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయండి. అలాగే ఎక్కువ భోజనం కాకుండా తక్కువ మోతాదులో ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తినడం అనేది చాలా మంచిది. స్లోగా తింటే బ్రెయిన్కి ఇనఫ్ సిగ్నల్ అనేది వస్తుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ తినండి. ఇంకా ఎగ్స్, దాల్, కర్డ్, మిల్క్, నట్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్ ఉన్న ఫుడ్స్. వీటి వల్ల ఫ్యాట్ బర్న్ స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి ఇవి తినండి. ఇంకా లేట్ నైట్ ఫుడ్స్ మీరు బాగా అవాయిడ్ చేయండి. 7 to 8 అవర్స్ నిద్రపోండి. నిద్రపోవడం వలన కూడా మనకి ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మీకు నిద్ర సరిగ్గా ఉండదో ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. అలాగే స్ట్రెస్ తగ్గించుకోండి. టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇవన్నీ తగ్గించుకోండి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రేయర్స్, అలాగే లైట్ మ్యూజిక్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. 1 డే వర్కౌట్ చేసి నెక్స్ట్ డే వదిలేయడం అనేది మంచిది కాదు. డైలీ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటే ఇది మీకు రొటీన్ అయిపోతుంది. అలాగే ప్లీజ్ నోట్ ది పాయింట్, ఫాస్ట్ రిజల్ట్ కోసం క్రాష్ డైట్ అనేది చాలా ప్రమాదకరం. స్లోగా మీరు హెల్తీగా ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్.